బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. భారతీయులందరికీ నమస్కారాలు. ఈరోజు డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రేపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి మనం ఆయన హిస్టరీని ఒకసారి పరిశీలించి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బిఆర్ అంబేద్కర్ గారిని ఖచ్చితంగా గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక పద్ధతిలో ముందుకు వెళ్తుందంటే బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని బట్టి. భారతదేశంలో అణగదొక్కబడినటువంటి వర్గాల్లో నుంచి ముందుకు వచ్చి భారతదేశ గౌరవాన్ని, కీర్తిని, ప్రతిష్టతలను ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అణగారిన వర్గాలను చెప్పేసి ఆ రోజుల్లో అంటరానితనానికి, అస్పృశ్యతకి గురై ఎన్నో శ్రమలు, ఇబ్బందులు పడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా అందరూ గౌరవించుకునే స్థాయికి వచ్చారంటే దాని వెనుక ఎంతో కఠోరమైనటువంటి కృషి ఉంది. భారతదేశం ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాల వారు ఏకతాటి మీదకి వచ్చి గౌరవంగా జీవిస్తున్నారంటే దానికి ఉన్నటువంటి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే. ఈరోజు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటే ఆ రోజు నలిగిపోయినటువంటి అంబేద్కర్ గారి జీవిత చరిత్రే మన ముందు కనబడాలి. అంతేకాకుండా అన్యాయానికి గురైనటువంటి వర్గాల నుంచి రాజకీయ వ్యవస్థలోకి వచ్చినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు అయితే భారతదేశానికి న్యాయం చేయగల సమర్థుడని బిఆర్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా ఎంచుకోవడం అనేది గౌరవించదగ్గ విషయం. మనం అంటూ ఉంటాం రాజకీయాల్లో, ఎక్కడ ఓడిపోయామో అక్కడే నెగ్గాలి అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే ఎక్కడైతే, ఏ విషయంలో అయితే అణగదొక్కబడ్డారో అక్కడే ఆయన తిరిగి అందరికీ న్యాయాన్ని పంచే న్యాయాధిపతిగా భారతదేశంలో ఆయన నిలదొక్కున్నటువంటి పరిణామం చాలా గొప్ప విషయం. మొదటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగా ఈరోజు మేము ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా, ఎటు ప్రయాణం చేస్తున్నా కానీ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగానే ముందుకు వెళ్తామని మా రాష్ట్ర అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాజకీయ పార్టీని నడుపుతున్నారు. ఆయనకి గౌరవంగా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా సరే బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగానే మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలని, ఆయనకి ఘన నివాళులు అర్పించాలని, ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తూ జనసేన పార్టీ తరఫున జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్.